అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి రాజీనామా ఇదంతా కూడా బీజేపీ జగన్ ప్లానేనా? అసలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా, సీఎం జగన్ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుడిగా పార్టీ 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని అందరూ కూడా బలంగా నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక ఎన్నిక నీరు కార్చేసింది. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ కేవలం గత ఎన్నికల్లోని 11 స్థానాలకు పడిపోయింది. అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. కానీ ఆయన మీద నమ్మకం లేక ఆ పార్టీ నాయకులు మొత్తం కూడా వెళ్ళిపోతున్నారు. ఇది వరకు కూడా ఎంతో మంది వైసీపీ నాయకులకు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరిన సంగతి అందరికీ తెలిసిన విషయం. కానీ పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు కూడా జగన్ అన్ని సమయాల్లోని అండగా నిలిచి విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా తన రాజీనామాని ప్రకటించాడు. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇదంతా చూస్తుంటే ఒక రకంగా బీజేపీ అలాగే జగన్ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాకపోతే మరికొన్ని విషయాలు కూడా జరుగుతున్నాయి. అవేంటో చూద్దాం. అయితే ఒక్క ఎన్నిక ఆ పార్టీని క్లోజ్ అయిపోయే పరిస్థితికి అయితే రావడం దురదృష్టకరం అనే చెప్పాలి. కేవలం వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, వైసీపీకి సీమలో పట్టుకొమ్మలాగా నిలుస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వారు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా బొత్స సత్యనారాయణ లేకపోతే అసలు వైసీపీ పార్టీనే లేదు అలాంటి వ్యక్తి కూడా త్వరలోనే రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి సీమ నుండి కేతిరెడ్డి, అదే విధంగా నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఎంతో నమ్మకంగా ఉండే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండడానికి కారణం ఏంటి? ఒకవేళ జగన్ అలాగే బీజేపీ ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ వేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అలా కాకుంటే వేరేగా స్వచ్ఛందంగానే వారు రాజీనామా చేయబోతున్నారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. పార్టీకి ముఖ్య నాయకులుగా ఉండే వీళ్ళింట్లో వాళ్ళే రాజీనామా చేస్తూ వెళ్ళిపోతుంటే భవిష్యత్తులో జగన్, రోజా, అంబాటి రాంబాబు వంటి వారు మాత్రమే ఆ పార్టీలో మిగిలేలా ఉన్నారని, రోజా, అంబాటి వంటి వారిని ఏ పార్టీ వారు కూడా చేర్చుకోరు అనుకోండి, లేకపోతే వీళ్ళు కూడా వేరే పార్టీకి జంప్ అయ్యేవారని టాక్ అయితే వినిపిస్తుంది. త్వరలోనే చిలకలూరుపేట విడుదల రజనీ కూడా ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ పార్టీపై ఈగ వాలినా సరే ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడిపోయే కొడాలి నాని, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వంటి వారు కూడా సైలెంట్ గా ఉన్నారంటే పార్టీ ఎలాంటి స్థాయికి పడిపోయిందో అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకపోతే వారు నిజంగానే ప్లాన్ చేసుంటే మరి ఎలాంటి ప్లాన్ వేశారు అన్నది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఈ విధంగా విజయసాయి రెడ్డిని కావాలనే పార్టీ నుంచి రాజీనామా చేయించారు అని కొంతమంది అయితే ప్రముఖులు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మరి తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.